పనికిరాదు, ఇది పాడైపోయింది, దీని రూపం పోయింది, దీని అందం పోయింది, దీన్ని నేను ఏ పని కొరకు తయారు చేశానో ఆ పనికి పనికి రాకుండా పోయింది అని ఇది అని పడేయలేదండి ఆ కుమ్మరి. దాన్ని మరలా తన చేతిలోకి తీసుకొని దాన్ని మరలా పిసికి దాన్ని మరలా ముద్ద చేసి ఆ సారి మీద వేసి తిరిగి మరలా అందమైన రూపముతో పాత్ర చేశాడండి. ఇర్మీయా గారు ఇదంతా చూస్తున్నాడు, దైవజనుడు చూస్తున్నాడు. ఇది ఇక పనికిరాదనుకున్నాను, పాడైపోయిందనుకున్నాను, ఉపయోగం లేదనుకున్నాను, కానీ మరలా ఈ కుమ్మరి తిరిగి దాన్ని పారేయకుండా మరలా మంచి పాత్ర చేశాడే అని అనుకుంటున్నగా దేవుని స్వరం వినపడుతుంది. నరపుత్రుడా ఇర్మీయా, చూశావు కదా, ఈ కుమ్మరి ఈ పాత్రకు చేసినట్లు నేను మనుషులకు చేయలేనా? నేను శక్తి లేని వాడనా? చాతగాని దేవుడునా? ఒకవేళ నేను ఏర్పరచుకున్నటువంటి మనుషులు, బిడ్డలు ఒక గొప్ప కార్యము నిమిత్తమై నేను నిర్ణయించి చేసినటువంటి మనుషులు ఒకవేళ సాతాను ప్రేరేపణ చేత విశ్వాసంలో దిగజార్చబడో, పతనమయ్యో, బలహీనపరచబడో, ఆ జీవితం విచ్ఛిన్నమై అందరి చేత ద్వేషింపబడి అవమానపరచబడి ఇక ఈ మనిషి పనికిరాడు, ఈ వ్యక్తి పనికిరాడని చెప్పి అందరూ నిర్ణయించినప్పటికీ నేను చేతగాని దేవుడున్నా నా ప్రజలను సాతాను చేతిలో నుంచి విడిపించుకోలేనటువంటి బలహీనుడున. ప్రియమైనటువంటి వారులారా, యోహాను పత్రికలో భక్తుడు ఒక మాట అంటాడు, ప్రియులారా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు. లోకములో ఎవడున్నాడు? సాతానుడు ఉన్నాడు. సాతాను కంటే గొప్పవాడు అని నువ్వు విశ్వసించాలి ఈరోజు. ఎందుకంటే సాతాను మన జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నించినా ఈయన చేతగానే దేవుడైతే వదిలేస్తాడు. ఆయన ఏర్పరచుకొని నిర్ణయించుకున్నటువంటి పాత్రను అలా విడిచిపెట్టడండి. పనికిరాడని పారేరండి. ప్రజలందరూ కూడా వీడు పనికిరాడని నెట్టివేసిన మన ప్రభువు నెట్టివేసే దేవుడు కాదు. ఆ కొమ్మరి ఎలా దాన్ని మళ్ళా తిరిగి మళ్ళా దాన్ని మంచి పాత్రగా చేశాడో, నేను కూడా ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు దిగజార్చిన వేళలో, గుండె చెదరిన వేళలో, కృంగిపోయిన వేళలో, నిరాశ నిస్పృహకు బానిసత్వమైనటువంటి సమయంలో, ఇక నేను పనికిరాను, నేను మరణమే శరణ్యం అనుకున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడు పారవేసే దేవుడు కాదు. మరలా నేను తన చేతుల్లోనికి తీసుకొని తన గాయపడినటువంటి హస్తములను చాపి ఆయన చేతిలోని తీసుకొని మరలా నీకు క్రొత్త జీవితం, మరలా క్రొత్త బ్రతుకు, ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ దైవత్వం నిన్ను ఏ పని కొరకైతే నిర్ణయించినాడో దేవుడు